వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. సో ఈరోజు మనతో పాటు ఆర్కే సాగర్ ఉన్నారు. సో పొలిటికల్ అయినా ఇటు సినిమా ఇండస్ట్రీ అయినా ఏదైనా హెల్ప్ కావాలంటే ముందుండే వ్యక్తి, జనసేనని తెలంగాణలో బలోపేతం చేయడానికి ముందుండి నడిపించిన వ్యక్తి సాగర్తో మాట్లాడదాం. సార్, ముందుగా నిరంజన్ చనిపోయారు. సో మన కూడా కలిసి వచ్చారు, మీరు కళ్యాణ్ గారు కూడా కలిశారు. సో నిరంజన్ ఒక్కసారి ఇక మాకు ఒకసారి ఏంటంటే ఒక జోల్డ్గా అనిపించింది. ఎందుకంటే మొన్నటి వరకు నిరంజన్ జనసేనలో ఒక ఒక మెంబర్గా అనిపించారు. ఎందుకంటే తను పవన్ కళ్యాణ్ గారికి అభిమాని అయినా మేమందరం వెళ్ళి చూడడం కానీ, తను మాతో ఇంటరాక్ట్ అయిన విధం కానీ, తను మాతో ఉన్న గడిపిన ఆ కొద్ది నిమిషాలే చాలా టచింగ్ అనిపించాయి. సడన్గా నెల రోజులు గడవకముందే ఇలాంటి వార్త వినడం చాలా దురదృష్టకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాను, వీడియో కాల్లో మాట్లాడాము. 2 రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాం. ఎందుకంటే మాకు టైం సహకరించక ఈరోజు వెళ్ళలేకపోయింది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు అంత్యక్రియలు ఏర్పాటు చేసుకుంటున్నారని అర్థమైంది. మేము అందుకోలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాము. వాళ్ళకి ధైర్యం చెప్పాము. మేము ఎప్పుడు మా జనసేన నాయకులు, కార్యకర్తలు, వరంగల్లో ఉన్న నాయకులు అందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళకు సపోర్టివ్గా ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా ఏదైనా వాళ్ళకి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ గారి తరపున మేము అందరం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అండ్ వాళ్ళకు ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాం. మీరు వెళ్ళినప్పుడు నిరంజన్ పరిస్థితి కానీ, వాళ్ళ కుటుంబ పరిస్థితి కానీ ఏ విధంగా ఉంది? అండ్ ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి జనసేన తరపు నుంచి ఏమైనా ఆర్థికంగా ఆదుకునే అవకాశం ఉందా మరింత? డెఫినెట్గా మేము అప్పుడు వెళ్ళినప్పుడు ఆర్థికంగా సహాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు, అండ్ కొంతమంది కూడా సహాయం చేశారు. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ మూమెంట్ కనిపించింది. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్న ఆ ఎగ్జైట్మెంట్, ఆనందం తప్ప ఆ అబ్బాయిలో ఏం కనబడలేదు. అంటే ఇంకా ఆయన వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే, ఆయన అనుకున్నది ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన అనుకున్నట్టు తర్వాత ఆయన వెళ్ళిపోయారు, ఇంకా మాకు ఏం మిగిల్చలేదని ఏడుస్తుంటే కొంచెం బాధేసింది. కానీ ఆ టైంలో మాత్రం నిరంజన్ చాలా సంతోషంగా గడిపారు మాతో, కళ్యాణ్ గారితో, అందరితో. ఏంటంటే కళ్యాణ్ గారు వస్తున్నారు, కళ్యాణ్ గారు చూస్తాను అనే సంతోషంలోనే గడిపారు తప్ప వేరే ఏం మాట్లాడలేదు. అండ్ ఇలా జరగడం మాత్రం, మేము కోలుకుంటాడు, అవసరమైతే మేము వైద్యం కూడా చేపిద్దామని రకరకాలుగా ఆయుర్వేదం అది ఇవి మేము చూసాము. కానీ ఈలోపు ఇలా జరగడం మాత్రం దురదృష్టంగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు మీ సపోర్ట్ చిన్న సినిమాలకి, అండ్ మీరు ఎప్పుడెప్పుడు సినిమా చేస్తారని అందరూ అనుకుంటున్నారు, బట్ చిన్న సినిమాకి సపోర్ట్గా ఈరోజు వచ్చారు. అండ్ భవిష్యత్తులో మీ నుంచి ఏమైనా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్గా నేను యాక్చువల్గా సినిమా అనేది నాకు ఆల్రెడీ ఒక 20 సంవత్సరాల నుంచి మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, మంచి అంటే కంటెంట్తో ప్యాషనెట్గా నిజాయితీతో సినిమా తీసిన వాళ్ళందరికీ, అంటే మనం పడ్డ కష్టాలు మనకు తెలుసు కాబట్టి వాళ్ళు అలా పడకూడదు, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని ఇక్కడికి వచ్చాము. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏదైతే కొత్త సినిమా అనేది పూర్తిగా మా ప్రాంతంలో జరిగిన మూవీ, సో వాళ్ళందరూ మన మీద ఒక చిన్న భరోసా పెట్టుకుంటారు. భరోసా కాదు, ధైర్యంగా వాళ్ళు ఉండి ఎంతో ప్రోత్సహించడానికి అయితే నేను ఉంటాను. ఫ్యూచర్లో కూడా కొత్త వాళ్ళతో సినిమాలు చేద్దామని ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాం. నాది కూడా ఇండివిజువల్గా మూవీ జరుగుతుంది. ఆ విశేషాలన్నీ నెక్స్ట్ టైం నేను తెలియజేస్తాను. ఈ 2 ఇయర్స్లో జనసేన యాక్టివ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? జనసేన డెఫినెట్గా, అంటే ఈ టైం కాదు మాట్లాడడం కానీ, బట్ చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. అండ్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సమస్యల మీద ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా రాజకీయంగా మన విశేషాల తర్వాత నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే నిరంజన్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూనే భవిష్యత్తులో తన ప్రొడక్షన్ హౌస్తో ఒక సినిమా కూడా రాబోతుంది అని ఆర్కే సాగర్ చెప్తున్నారు. సో నిరంజన్ కుటుంబ సభ్యులకి వాళ్ళకి అండగా ఉంటుంది జనసేన పార్టీ. ఎప్పుడు అతని చివరి కోరిక ఏదైతే ఉందో కళ్యాణ్ గారిని చూడాలి, ఆయనతో కొన్ని క్షణాలు గడపాలి అని, అది నెరవేర్చిన తర్వాత ఆయన ఇలా వెళ్ళిపోవడం నిజంగా బాధాకరంగా ఉంది అని ఆర్కే సాగర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్ తోరాని, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.